తిరుమల లడ్డూ వివాదంతో వైసీపీ హడలెత్తిపోతోంది. లడ్డూ నాణ్యత వివాదంతో జగన్ కు ఉచ్చు బిగుస్తోంది. అటు తిరుమల వివాదాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకోగా దేశమంతటా జగన్ కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. భోపాల్లో జగన్ దిష్టి బొమ్మలను హిందూ సంఘాలు తగలబెట్టాయి. తిరుమల వివాదంపై రామజన్మభూమి ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ స్పందించారు. ఇది ధర్మంపై జరుగుతున్న కుట్ర అని సత్యేంద్రదాస్ అన్నారు. ఇటు ఏపీలోనూ జగన్ తీరుపై భక్తులు భగ్గుమంటున్నారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖకు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ జరపాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. అలాగే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని సిపిఐ నారాయణ కోరారు. की कार्रवाई होनी चाहिए। उनने हिंदू धर्म को भ्रष्ट करने का काम किया है, देवी देवताओं का अपमान किया है, उसके खिलाफ వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డు ప్రసాదాల్లో జంతువుల కొవ్వున్నట్లు ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్ధారించిందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. 2024 జూలై 8న నెయ్యిని ల్యాబ్ కు పంపించగా జూలై 17న నివేదిక వచ్చిందన్నారు. ఆవు నెయ్యిలో పంది కొవ్వు వాడినట్లు నివేదికలో స్పష్టమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ల్యాబ్ ద్వారా వైసీపీ బండారం బట్టబయలిందన్నారు. టీడీపీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించడంపై గుంటూరు జిల్లా అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. లడ్డూను అపవిత్రం చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారం జగన్ కు తెలియకుండా జరిగి ఉండదన్న హిందూ సంఘాలు అభిప్రాయపడ్డాయి. శ్రీవారి ముందు జగన్ మోకాళ్లపై నిలబడి క్షమించాలని వేడుకోవాలని డిమాండ్ చేశాయి. ఏకంగా లడ్డూలో కూడా నాణ్యత లేకుండా చేశారు. తల్లి పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు, అయా తిరుమలకి వెళ్తున్నాం, లడ్డూలో నాణ్యత లేదు, నెయ్యి సరిగా లేదు, అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నట్టు చెప్పారు. తల్లి నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, ఇలా అన్ని పదార్థాలు లేదు. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు. అంటే వ్యవస్థలు ఎలా అయిపోయినా చూడండి తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్ వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి. కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. భక్తి శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. तिरुमला तिरुपति देवस्थान हिंदुओं का एक पवित्र धार्मिक क्षेत्र है. तिरुमला लड्डू को बहुत पवित्र प्रसाद माना जाता है. ऐसे लड्डू को अपवित्र करना एक मूर्खता है, ये अक्षम अपराध है. इसका कारण है कि पिछली सरकार के समय में टीटीडी बोर्ड में स्थानीय मंडल टीटीडी बोर्ड का कमेटी और कर्मचारियों की नियुक्ति करने के समय में अन्य धर्मों के लोगों को और नास्तिकों को नियुक्त किया गया है. जो भगवान पर विश्वास नहीं करता है लोग. एपी सरकार से मैं विनती करता हूं कि तुरंत
इसके ऊपर इंक्वायरी करना है, ये मेरा विनती है। తిరుమల కొండపైన జరిగిన సంవత్సరం గత 5 ఏళ్లలో కూడా అవినీతి జరిగిన మాట వాస్తవమే. ధర్మారెడ్డి అంటే కూడా చాలా థాట్స్టుడు, అట్లాంటి చాలా ఏదో పని చేశాడు కాబట్టి ఎవరు చేసి నమ్ముతారు. అందుకే ఇదంతా ఎందుకు మన గొడవ? ధర్మారెడ్డి ఈవో అయినా అతను వైసీపీకి నమ్మిన భక్తుల సమస్య కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు కాబట్టి, అందులో తినేటువంటి లడ్లో విషయం తగ్గాలంటే భయపడతారు కాబట్టి సుప్రీంకోర్టు విత్ ఇన్ నో డిలే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఎన్క్వైరీ చేసి తగిన చర్యలు తీసుకొని కోరుతున్నాం. ఇది ఎవరో కొంతమంది యొక్క అనాచారాల వల్ల జరిగే అపచారాలు ఇవి. స్వామివారికి ఆగమశాస్త్రం మీద నమ్మకం లేని వాళ్ళకి, భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఏదో కొన్ని ప్రలోభాల వల్ల, కొన్ని వ్యక్తిగతమైన కారణాల వల్ల ఇటువంటి అపచారాలు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి స్వామివారి పైన భక్తితో ఆగమ సాంప్రదాయాల మీద నమ్మకం ఉండేవాళ్ళు స్వామివారి కైంకర్యానికి వస్తే, దేవాలయంలో ఉద్యోగాలకు వస్తే అందరూ స్వామివారికి సంతోషంగా అన్నీ జరుగుతాయి, భక్తులకు అనుగ్రహం జరుగుతుంది, దేశం రాష్ట్రం అంతా క్షేమంగా ఉంటుంది. గుడిలో నెయ్యి, లడ్డూలు చేసేటందుకు నెయ్యి, ఎద్దు మాంసం, అదేవిధంగా చేపల మాంసం ఏమేమి కలిపినో నాకు అర్థం కాదు. ఇవాళ ఇంతకంటే అపచారం నా జీవితంలో చూడలే. దేవుని దగ్గర కూడా కరప్షన్ ఆరా బాబు. ఆయన వడ్డీతో వసూలు చేసే వెంకటేశ్వరుడు ఎవరిని ఇడవాడు రా బాబు, నన్ను కూడా ఇడవాడు. అపచారం చేసినా, తప్పు చేసినా ఎవరిని వదిలాడు. దేవుని లడ్డూలో, నెయ్యిలో ఇలాంటి చేయడం, గొడ్డు మాంసం, అదేవిధంగా చేపల మాంసం ఇంకేమేమి కలిపినో సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. కేంద్రం ఇమీడియట్ గా, నరేంద్ర మోడీ, అమిత్ షా ఇమీడియట్ గా యూ ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. భక్తులు పరేషాన్ ఉన్నారు. ఇంత పెద్ద భగవంతుడికి అపచారం జరిగిందని నేను బాధపడుతున్నా. ప్రిన్స్ కు తప్పనిసరిగా వారికి